ఒక యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ, ఇండియాలోనే ఒక సెన్సేషనల్ మినిస్టరు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. ఆయన్ని మనం ఇన్వైట్ చేస్తే బాగుంటుంది, బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే 27 yearsకి ఆయన ఎంపీ అయ్యారు, కాన్సిక్యూటివ్గా 3rd time ఎంపీ, అండ్ ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అనిపించి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. సో హీ హ్యాపీలీ అగ్రీడ్. ఇన్ని సీట్లు అనగానే మాటలు కాదు కదా, ఇన్ని సీట్లు ఒకే క్యాంపస్ నుంచి నేను డెఫినెట్గా వస్తాను, నాకు కూడా ఆ పిల్లల్ని మోటివేట్ చేయడం నాకు ఇష్టం, నేను అంతమందిని అడ్రస్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో మీ దగ్గర నుంచి మా పిల్లలు చాలా నేర్చుకుంటారు. సో మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మేమంతా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్స్పిరిట్ 2024 కార్యక్రమానికి సభాధ్యక్షులు, ఇంత పెద్ద వ్యవస్థ, ఇంతమంది స్టూడెంట్స్తో వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా తయారు చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు నున్న తిరుమలరావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలు, ఇప్పుడే మన సమక్షంలో ఉండి మంచి మెసేజ్ ఇచ్చి మన దగ్గర నుంచి వెళ్ళారు కందుల దుర్గేష్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, బత్తుల బలరామ కృష్ణమూర్తి గారు, అలాగే చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి, మీడియా మిత్రులకి, పేరెంట్స్కి, మరి ఈరోజు ముఖ్యంగా ఈ ఈవెంట్లో హీరోస్ హీరోయిన్స్ అయినటువంటి మా స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తున్నాను. 3 weeks బ్యాక్ మీ చైర్మన్ తిరుమలరావు గారు ఢిల్లీ వచ్చి నాకు రిక్వెస్ట్ చేశారు. దానికి ముందు మాకున్నటువంటి పరిచయం ఏంటంటే, చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మాకు అడ్మిషన్ కావాలనంటే ఎన్నో సందర్భాల్లో నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా నో అని చెప్పకుండా, అంటే నేను కూడా చెప్పేవాడిని, నా తాలూకా అడ్మిషన్ రిక్వెస్ట్ అన్నీ కూడా నా ప్రాంతం శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎవరో పూర్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి ఫ్యామిలీస్ నుంచి వస్తే ఎప్పుడు ఫోన్ చేసినా సరే నో అని చెప్పకుండా మీరు పంపించండి, నేను కేర్ తీసుకొని వాళ్ళని అడ్మిషన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ప్రతి రిక్వెస్ట్ని కూడా ఆనర్ చేసినటువంటి వ్యక్తి తిరుమలరావు గారు. అంత పెద్ద ఎత్తున నాకు సహకరించిన తర్వాత ఆయన విచ్చేసి నాకు రిక్వెస్ట్ చేశారు, ప్రతి ఇయర్ కూడా మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్లో అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆనర్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ కూడా ఇన్స్పిరిట్ ప్రోగ్రామ్ చేస్తాం. ఆ ఇన్స్పిరిట్ ప్రోగ్రామ్కి ఎవరైనా ఒక మంచి లీడర్స్ కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ ఏరియాస్లో అచీవ్ చేసినటువంటి పెద్దల్ని కానీ తీసుకొని వచ్చి వాళ్ళకి మరింత మోటివేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈసారి మీరు రావాలని ఒక రిక్వెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వస్తానని మాట చెప్పాను. ఆ రోజు ఆయనకు ఆ నెంబర్స్ కూడా అడిగాను, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి, ఎంతమంది అచీవర్స్ ఉంటారని అంటే ఆయన ఇదే నెంబర్ చెప్పారు. ఈ ఇయర్లో 627 అని అంటే నాకు ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను, అసలు ఇంత నెంబర్స్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఎక్కడైనా రావచ్చా అని. అలాగే 10 yearsలో సుమారు 4000 మెంబర్స్ ఇవన్నీ కూడా సాధించారన్నారు. అయితే ఎంతమంది చదువుతున్నారు ఇన్స్టిట్యూషన్లు అని అంటే సుమారు 35,000 మంది ఈ ఇయర్ చదువుతున్నారనంటే ఆ నెంబర్స్ అంతా కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అసలు వీళ్ళు చెప్తున్నటువంటి నెంబర్స్ నిజమో కాదో ఒక్కసారి వెళ్ళి చూస్తే తెలుస్తుందని చెప్పి ఆ రోజు అగ్రీ అయ్యాను. ఈరోజు విచ్చేసిన తర్వాత నమ్మశక్యంగా లేనటువంటి ఆ రోజు మాట మాత్రం ఈరోజు మీరందరినీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 627 మంది ఈ ఇయర్లో ఎవరైతే ఐఐటి, ఎన్ఐటి, IIIT, బిట్స్లో ర్యాంక్స్ సాధించారో వాళ్ళకి మరొకసారి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ హెస్ మేడ్ ఇట్ టు ఆల్ దీస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. రేపు వచ్చే సంవత్సరంలో వీళ్ళే మీకు ఇన్స్పిరేషన్. ఇప్పుడే మీ తాలూకా చైర్మన్ గారు మీకు టార్గెట్ కూడా పెట్టారు, 627తో ఆయన సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ ఇయర్ ఎంత పెట్టారు? 750.
ఆ 750 ఖచ్చితంగా అచీవ్ చేస్తారని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తిరుపతిలో తిరుమల వెళ్తే ఎవరి తాలూకు ఆశీస్సులు దక్కుతాయి? కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీస్సులు దక్కుతాయి. అలాగే తిరుమల ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే సాక్షాత్తు ఆ సరస్వతి దేవి తాలూకా కటాక్షం ఉంటుందన్నది కూడా మీరు అందరూ నిరూపించారు. ఇక్కడ మీరు అందరూ కూడా ఎంత ఎనర్జెటిక్గా ఎడ్యుకేషన్ మీద ఎంత కమిట్మెంట్తో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారంటే, వాస్తవంగా నేను మార్నింగ్ ఆయన చెప్పినట్టే 4 గంటలకి హైదరాబాద్లో లేచి వైజాగ్ వచ్చి వైజాగ్లో ఒక ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళీ 3.5 hours బై రోడ్ వచ్చి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త టైరింగ్గానే అనిపించింది. కానీ ఆ వాక్ అలా అక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ కూడా చూపించినటువంటి ఎనర్జీ, మీ కేరెంతలు, మీ అరుపులు చూసిన తర్వాత సడన్గా ఒక్కసారి 100% ఛార్జ్ అయినటువంటి బ్యాటరీ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు అయిపోయారు. మీరు ఇచ్చినటువంటి ఎనర్జీ, మీ వాయిస్లో ఉన్నటువంటి పవరు అంత బలంగా ఉంది. అటువంటి పవర్ చూసిన తర్వాత డిసిప్లిన్ కూడా కనబడుతుంది. ఇందాక వెంకటరమణ చౌదరి అన్నారు, మీ అరుపులు ఎంతవరకు అరుస్తారు అని. ఆయన అన్నప్పుడు కూడా ఒక మాట అన్నాడు, 1 minute టైం ఇస్తా అన్నాడు. 1 minute టైం ఇచ్చిన తర్వాత ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారంటే ఆ 1 minute కూడా అరవాలనే వాళ్ళు డిసైడ్ అయ్యి ఆ 1 minute అయినంత వరకు వాళ్ళు ఆపట్లేదు. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పెద్దలు ఒక మాట చెప్పినా స్టూడెంట్స్ దాన్ని ఎంతవరకు పాటిస్తారనడానికి చౌదరి గారు రిక్వెస్ట్ చేసినటువంటి ఆ 1 minuteది స్పష్టంగా నాకు కనబడింది. అంటే క్లాసెస్లో కూడా మీ టీచర్సు మీ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని మీరు ఎంతవరకు పాటిస్తారో అన్నది ఒక్కసారిగా కళ్ళకి కట్టినట్టుగా కనబడింది. మరి అలాగే ఇంత ఎనర్జీ, మీకు ఇంతసేపు కూడా ఇంత ఎనర్జీతో మీరు ఉన్నారనంటే మరి తిరుమల గారే చెప్పాలి ఏం భోజనం పెడుతున్నారో మీరు. తిరుమల గారు చూడండి, ఆ ఎనర్జీ చూడండి. మీరు బాగా చదువు చెప్తున్నారన్నదంటే ఈ ర్యాంకులన్నీ కూడా చూస్తే తెలుస్తున్నాయి. ఈ ఎనర్జీ చూసిన తర్వాత మీరు ఏం భోజనం పెడుతున్నారో తెలుసుకోవాలని ఉంది. సో నిజంగా ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత నేను మీకు మోటివేట్ చేయాలని వచ్చిన సందర్భం అయినప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా చూసిన తర్వాత మీరు ఎంత అభిమానంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో ఎనర్జీతో మీరు అందరినీ కూడా ఉత్సాహపరిచినటువంటి విధానం చూస్తుంటే ఈరోజు నిజంగా మోటివేట్ అయినటువంటి వ్యక్తులు మేము అనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ ఎంతో అభిమానంతో, ఎంతో కాన్ఫిడెన్స్ మాలాంటి లీడర్స్ మీద మీరు అందరూ కూడా పెట్టుకొని మీ ఉత్సాహం చూస్తుంటే మేము కూడా ఇంకా కష్టపడి పనిచేయాలి, ఈ దేశానికి, సమాజానికి, మన రాష్ట్రానికి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మీ అందరికీ కూడా ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలనే ఆలోచన మీ అందరి తాలూకా అభిమానం చూస్తుంటే ఈరోజు కలుగుతుంది. తిరుమల ఇన్స్టిట్యూషన్స్ ఈ బుక్లెట్ మీరు ఎంతమంది చూశారో, ఓపెన్ చేసిన తర్వాత ఇండియా తాలూకా మ్యాప్ కనబడింది. ఎక్కడ ఏ ప్లేస్ కూడా వదలలేదు. ఎన్ని ఎన్ఐటీలు ఉన్నాయో, ఎన్ని IIITలు ఉన్నాయో లైన్లు గీయడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు. అన్ని రకంగా చుట్టూ కూడా గీశారు. బహుశా మన భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఒప్పుకోవాలి. కానీ ఇంత నెంబర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో ఇంత బ్రహ్మాండమైనటువంటి స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూషన్ మన తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి ఎంతో కమిట్మెంట్ కావాలి, డిసిప్లిన్ కావాలి, దానికి చాలా పెద్ద ఎత్తున సాక్రిఫైస్ చేసేటటువంటి గుణం కావాలి. అటువంటి వ్యక్తి మీకు చైర్మన్గా ఈరోజు తిరుమలరావు గారు ఉన్నారు. ఆయనకి వేదిక ద్వారా మరొక్కసారి సెల్యూట్ చేస్తున్నాను. ఎంత కమిటెడ్గా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని నడిపిస్తున్నందుకు ఆయనకి సహకరించినటువంటి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే స్టాఫ్ కూడా ఉన్నారో, ఒక వ్యక్తి ఒక ఐడియాని ముందుకు తీసుకొని వచ్చినా ఆ ఐడియాని సక్రమంగా అమలు చేయడానికి టీం కూడా ఉండాలి. అటువంటి ఆ టీంని ఈరోజు ఇక్కడ అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీంని కూడా ఆయన ట్రీట్ చేసే విధానం, ఒక ఫ్యామిలీలో కలిసిమెలిసి ఏ రకంగా ఒక కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం తాలూకా బలం మంచి కమ్యూనికేషన్తో ఒకరిని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేసుకునే విధానంతో ఏ రకంగా బలంగా ఉంటుందో ఈరోజు తిరుమలరావు గారు వాళ్ళ స్టాఫ్, వాళ్ళ తాలూకా టీచర్స్ అందరినీ కూడా చూసుకునే విధానం చూస్తే ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లాగా కాకుండా ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక బిగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఈరోజు కనిపిస్తుంది. అటువంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్, ముఖ్యంగా టీచర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, మరి ముఖ్యంగా
ఎడ్యుకేషన్ పరంగానైతే నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని. అందులోనే ఎలా చదవాలి ఏం చదవాలని నేను ఎక్కువగా చెప్పను. నాకంటే బ్రహ్మాండంగా మీ టీచర్స్ అందరూ కూడా చెప్తారు. దానికి మీకు మంచి ర్యాంక్స్ కూడా వస్తున్నాయి. కానీ మీరు పాఠాలు ఏవైతే మీరు క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్, ఒక ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు డెడికేటెడ్గా ఉండేటటువంటి ఎగ్జామ్స్లో అవి ఎలా పాస్ అవ్వడానికి ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ లైఫ్ ఎప్పటికప్పుడు మీకు ఎగ్జామ్ పెడుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మీకు ఛాలెంజెస్ త్రో చేస్తూ ఉంటుంది. దానికి ఫిజిక్స్తో మీరు ఆన్సర్స్ చెప్పలేరు, దానికి మీరు ఎకనామిక్స్ చదివితే దానికి ఆన్సర్స్ చెప్పలేరు, దానికి ఏదైనా సైన్స్ చదివితే దానికి ఆన్సర్స్ చెప్పలేరు. మీకు జీవితం ఎదురు చేసేటటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అది కానీ దాటి రావాలనంటే మీరు మోరల్ వాల్యూస్ని కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. అది మన తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి దాని పరంగా మోరల్ వాల్యూస్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టుకొని పెద్దలు ఏదైనా సరే మీ మంచి కొరకు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని డైవర్ట్ చేయకుండా, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, దానికి సరైన విధంగా మీరు కూడా ఆ మాట విని దాన్ని గౌరవించి దాన్ని మీ తాలూకా లైఫ్లో కూడా దాన్ని అలవాటు చేసుకునే విధానంలో మీరు ముందుండాలని కూడా స్టూడెంట్స్ అందరికీ తెలియజేస్తున్నాను. నా తాలూకా ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్లోకి రావాలనుకోలేదు. నేను మీలాగే చక్కగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేద్దాం, లేకపోతే ఒక మంచి బిజినెస్ని స్టార్ట్ చేద్దామని మా నాన్నగారి తాలూకా సహకారంతో నేను యుఎస్ వెళ్ళి చదువుకున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలనంటే మంచి ఎంబీఏ కోర్స్ చేస్తే బాగుంటుందని యుఎస్లో ఎంబీఏ కూడా నేను చేశాను. ఎంబీఏ చేసి తిరిగి ఇండియా వచ్చిన తర్వాత జాబ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఢిల్లీ, హైదరాబాద్, ముంబై ఇలా నగరాలన్నీ కూడా తిరుగుతుంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ కాలం అవుతుంది నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత. ఆ 1 ఇయర్లో నా జీవితంలో ఎప్పుడూ అనుకోనటువంటి సంఘటన జరిగింది. నాన్నగారు నాకు యాక్సిడెంట్ రూపంలో దూరం అయ్యారు. అటువంటి సమయంలో ప్రపంచం అంతా కూడా తలకిందులయ్యింది. ఒక్కసారి ప్రపంచం అంతా చీకటిగా మారింది. అసలు మనం కూడా బ్రతకగలమా, అసలు మనకి జీవితం ఏంటి, ఫ్యూచర్ ఏంటి అన్నటువంటి క్వశ్చన్ వస్తే ఒక యువకుడిగా నిర్ణయం తీసుకున్నాను. ఇది ఒక ఛాలెంజ్, ఇది లైఫ్ మనకు ఎదురిస్తున్నటువంటి ఛాలెంజ్. ఎర్రన్నాయుడు గారు, మా తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నేతగా ఈ దేశమంతా ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళకి కీర్తించబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తాలూకా వారసుడిగా పుట్టినందుకు అది ఒక గొప్ప అవకాశంగా నేను భావించాను. అంత పెద్ద ఆస్తి ఆయన వదిలి వెళ్ళారు, ఒక లెగసీ నాకు వదిలి వెళ్ళారు. ఎందుకు బాధపడాలి, ఎందుకు కోల్పోయినటువంటి వ్యక్తిగా నేను డిప్రెస్డ్గా ఉండాలి? ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏ రకంగా లైఫ్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆయన ముందుకు వెళ్ళారో ఈరోజు చిన్న వయసులోనైనా సరే రాజకీయాల్లోకి ముందుకు వద్దాం, రాజకీయాల్లో ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ముందడుగు వేద్దామని 24 ఇయర్స్కి మా నాన్న నాకు దూరం అయితే ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాల్లోకి వెళ్దాం, యూత్ పాలిటిక్స్లోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఆ కోరుకునే విధానంలో మనం కూడా ముందుకు వెళ్ళి 10 మంది రాజకీయాల్లోకి వచ్చే విధంగా ముందుకు తీసుకొని వద్దామని ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయాణం ఈరోజు అతి చిన్న వయసులోనే మోదీ గారి క్యాబినెట్లో క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నానంటే అది మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్, నా శ్రీకాకుళం ప్రజలు నాకు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్, అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్గా నేను భావిస్తున్నాను. మీకు కూడా ఎప్పుడైనా సరే అలాంటి ఛాలెంజెస్ ఎదురవ్వచ్చు, ఎప్పుడైనా సరే మీకు చాలా కష్టంగా భావించవచ్చు. అంతా సాధారణంగా ఉన్న సమయంలో మీరు అనుకోనటువంటి సంఘటనలు మీ జీవితంలో కూడా జరగచ్చు. అటువంటి టైంలో కూడా మీరు బలంగా మీకు మీరే పైకి లేపుకొని మీరు ముందుకు నడిచే విధంగా మీరు మోరల్ స్ట్రెంగ్త్ను కూడా డెవలప్ చేసుకోవాలి. పెద్దల్ని ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ని మీరు అందరూ కూడా డెవలప్ చేసుకోవాలి. ఎర్రన్నాయుడు గారు ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ నాకు వదిలి వెళ్ళారు. అది ఫ్యామిలీ కావచ్చు, మా ప్రజలు కావచ్చు, వాళ్ళందరి సపోర్ట్ సిస్టమ్ని నేను వాడుకొని వాళ్ళందరి తాలూకా ఆశీర్వాదంతో నేను కూడా రాజకీయాల్లోకి ముందుకు రాగలిగాను. అందుకని మీరు కూడా అంటే ఇది 2 విధాలుగా తీసుకోవచ్చు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే అన్నీ సాధించామన్నప్పుడు కూడా వాళ్ళ అవసరం లేదులే, వాళ్ళు ఇంక అవసరం లేదులే, మనమే ముందుకు వెళ్దామని అనిపించవచ్చు. కానీ మీకు సపోర్ట్ సిస్టమ్గా నిలబడినటువంటి వ్యక్తులు మీ తల్లిదండ్రులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ మిత్రులు కానీ, మీ టీచర్స్ కానీ, తిరుమలరావు గారు కానీ,
లేకపోతే ఇటువంటి ఇన్స్టిట్యూషన్ కానీ ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అది మీరు నేర్చుకున్నటువంటి మోరల్ వాల్యూస్లో ఒకటి, మీ పాస్ట్ని ఎప్పుడు కూడా మీరు గౌరవించుకోవాలి, మీ పెద్దల్ని ఎప్పుడు కూడా మీరు గౌరవించుకోవాలి. అది తెలియనటువంటి స్ట్రెంగ్త్ నిరంతరం కూడా మీకు ఇస్తూనే ఉంటుంది. అలాగే ఈరోజు పెద్దలు చెప్పారు, డిప్రెషన్ కూడా చాలా పెద్ద ఇష్యూగా ఈరోజు పిల్లల్లో మారుతుంది. ఆ డిప్రెషన్ని కూడా ట్యాకిల్ చేయడానికి మోరల్ స్ట్రెంగ్త్ మీ అందరికీ కూడా అవసరం. ఆ మోరల్ స్ట్రెంగ్త్ కోసం ఈ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆ సపోర్ట్ సిస్టమ్ లేక ఆ కష్టాల్లో ఆ డిప్రెస్డ్గా ఉన్నటువంటి ఆ మైండ్ మీరు ఉన్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడాలో మీకు తెలియదు, ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు, ఎవరితో మీ తాలూకా స్టోరీని పంచుకోవాలో కూడా మీకు ఎవరికి తెలియదు. అలాంటి సందర్భంలో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి మీరు అనుకోనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసే పరిస్థితికి వెళ్తున్నారు చాలామంది స్టూడెంట్స్. డ్రగ్స్కి కూడా ఈ డిప్రెషనే ప్రధానమైనటువంటి కారణం. డిప్రెస్ అయిన తర్వాత ఒక్కసారి ఆ మార్గంలోకి వెళ్తే మళ్ళీ తిరిగి బయటికి రాలేకపోతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. కానీ ఈరోజు గర్వంగా చెప్తున్నాను, తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆ సపోర్ట్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఇస్తుంది. ఎందుకనంటే ఈరోజు చెప్పారు, మా మేనకోడళ్ళు మేనల్లుళ్ళు అని ఎవరు ట్రీట్ చేస్తారండి ఈ రోజుల్లో? స్టూడెంట్స్కి ఎవరైనా అలా ఉన్నారా? ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అని అంటే వాళ్ళు ఏదో వచ్చారు, మేము చదువు చెప్పాం వెళ్ళిపోయారు అని అనుకుంటారు. కానీ ఈరోజు ఒక ఫ్యామిలీ మెంబర్స్లా మీ అందరికీ కూడా ట్రీట్ చేస్తున్నారంటే దే వాంట్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ద సపోర్ట్ సిస్టమ్ బిహైండ్ యూ. రేపు ఎప్పుడైనా మీకు కష్టంగా అనిపిస్తే మీ తల్లిదండ్రులతో పాటు మీ టీచర్స్కి కానీ ఇక్కడుండే స్టాఫ్ మెంబర్స్కి కానీ మీ కష్టాలు షేర్ చేసుకొని మీకు ఆ మారల్ సపోర్ట్ వచ్చే విధంగా మేము ఉంటామని నిరూపించడానికి ఆ ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ని ఇక్కడ కాలేజీలో కూడా స్కూల్లో కూడా క్రియేట్ చేశారు. అది ఖచ్చితంగా రానున్న కాలంలో వినియోగించుకోండి. అలాగే ఈరోజు ఎవరైతే అచీవర్స్గా ఉన్నారో ఇప్పటి వరకు మీ అన్ని రకాలుగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బాగా గట్టిగా రుద్దారు మీ అందరికీ కూడా ఈ ర్యాంక్స్ రావడానికి. చాలా చక్కగా డిసిప్లిన్డ్గా మీ అందరికీ కూడా ఒక షెడ్యూల్ పెట్టి టైం టేబుల్తో మీకు ముందుకు నడిపించారు. సడన్గా కాలేజ్కి వెళ్ళిన తర్వాత కేజ్ నుంచి బర్డ్ తీసి బయటకు వదిలేస్తే ఏ రకంగా ఎగురుతుంటుందో ఆ రకంగా ఫీల్ అవ్వచ్చు. కానీ మీరు గుర్తించాల్సినటువంటిది, ఈరోజు ఈ ఎన్వైర్న్మెంట్లో కూడా మీ అందరికీ చదివిస్తున్నారనంటే అది ఏదో మీకు రిస్ట్రిక్ట్ చేయాలో మీ ఫ్రీడమ్ని అరికట్టాలోనే కాదు, మీకు ఒక డైరెక్షన్, మీకు ఒక పాత్ చూపించాలని, మీకు ఫోకస్డ్గా ఒక డైరెక్షన్ చూపిస్తే ఆ డైరెక్షన్లో ముందుకు వెళ్ళడానికి ఎలా అనేది ఒక మార్గం చూపించాలని చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ తిరుమల ఇన్స్టిట్యూషన్. రేపు మీరు బయటకు వెళ్ళిన తర్వాత 360 డిగ్రీ వ్యూ ఉంటుంది. కానీ ఆ 360 డిగ్రీ వ్యూలో కూడా మీ పాత్ని వెతుక్కోవడానికి ఇక్కడ పడినటువంటి ఫౌండేషన్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. 360 డిగ్రీస్లో వెళ్ళగలమా? ఫిజిక్స్ చదువుతూ ఉంటారు, ఒక ఆబ్జెక్ట్ ఏదైనా సరే 360 డిగ్రీలో మూవ్ అవ్వగలరా? ఎవరు తినలేం కదా, ఏదో ఒక డైరెక్షన్, ఇద్దరు ఇటు సైడ్ వెళ్ళాలి, ఇటు తిరిగితే ఇటు సైడ్ వెళ్ళాలి. అలాగే మీ లైఫ్ కూడా 360 డిగ్రీస్లో మీరు అందరూ కూడా మూవ్ అవ్వలేరు. ఒక లక్ష్యం పెట్టుకోవాలి, టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ ప్రకారం ఒక పాత్ డిసైడ్ చేసుకొని ఆ సపోర్ట్ సిస్టమ్ని మీతో పాటు కలుపుకొని అదే మార్గంలో మీరు ముందుకు వెళ్తే మీరు అనుకున్నటువంటి సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. ఆ మార్గంలో నడవడానికి ఈరోజు మీకు పడుతున్నటువంటి ఫౌండేషన్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈరోజు మీకు ఏవైతే లైఫ్ లెసన్స్ ఇక్కడ టీచ్ చేస్తున్నారో ఆ లైఫ్ లెసన్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకొని మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందిగా ఉన్నా కష్టంగా ఉన్నా మీరు ఎక్కడ నేర్చుకున్నటువంటి విషయాలు మళ్ళీ మీరు గుర్తు చేసుకొని ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళాలని స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే చాలా విషయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా నేను ఈరోజు సివిల్ ఏవియేషన్ మంత్రిని. అసలు సివిల్ ఏవియేషన్ మంత్రి ఏం చేస్తారో మీ ఎవరికైనా తెలుసా? సివిల్ ఏవియేషన్ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఒక ఫ్లైట్ గుర్తొస్తుంది. ఫ్లైట్లో తిరిగే మంత్రి అనుకుంటారు చాలామంది. ఫ్లైట్లో తిరిగే మంత్రి కంటే ఫ్లైట్స్కి సంబంధించినటువంటి మంత్రి, ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి మంత్రి, గాల్లో ఏ ఆబ్జెక్ట్ తిరిగినా సరే దాని తాలూకా రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ పాలసీస్ని కానీ తయారు చేసే మంత్రి. అలా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ నెట్వర్క్ కూడా రేపు భవిష్యత్తులో ఏ రకంగా గ్రో అవ్వాలన్నది కూడా డిసైడ్ చేసేటటువంటి మినిస్టర్ని. చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యత ఈరోజు నా మీద తీసుకున్నాను. మళ్ళీ ఏ రకంగా నాన్నగారు కోల్పోయినప్పుడు ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాను ఈరోజు చిన్న వయసులో. ఎందుకనంటే నేను క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మోదీ గారితో సహా మిగిలిన క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా నాకంటే చాలా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, కొంతమంది అయితే నాకు డబుల్ వయసులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒక్కసారి కొన్ని క్షణాల్లో నేను ఆలోచించలే అసలు నేను ఇక్కడ ఎలా ఉన్నాననేది నాకే ఆశ్చర్యం కలుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో. అటువంటి సమయాల్లో కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని
ఇంత చిన్న వయసులో మంచి అవకాశం వచ్చింది. దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా మన వైపు చూస్తున్నారు. మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎలా ఈ పాలసీస్ని తయారు చేస్తున్నాం, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక ఇన్స్పైరింగ్గా మనం ముందుకు నడవాలని ఒక ప్రయత్నంతో 6 నెలలు కూడా పనిచేశాను. మన రాజమండ్రి ప్రాంతం నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు మా బ్రదర్ ఇన్ లా, మా సిస్టర్ కూడా ఇక్కడే ఇచ్చాం రాజమండ్రి. మేము ఎప్పుడు నుంచో రాజమండ్రి ట్రైన్లో తిరిగిన రోజులు ఉన్నాయి, రోడ్డు మీద తిరిగిన రోజులు ఉన్నాయి. ఆఖరికి ఈరోజు ఫ్లైట్లలో కూడా తిరుగుతున్నాం. ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా తయారైంది. అయితే మినిస్టర్ అయిన తర్వాత సహజంగానే అన్ని ప్రాంతాల నుంచి రిక్వెస్ట్ చేసినట్టు రాజమండ్రి నుంచి కూడా రిక్వెస్ట్ చేశారు. చిన్న ఫ్లైట్లే తిరుగుతున్నాయి, 80 సీటర్ ప్లేన్స్ తిరుగుతున్నాయి, ATR ప్లేన్స్. పెద్ద బోయింగ్లు తిరగాలి, అది కూడా రాజమండ్రికి ఏం తక్కువ. మాకు ఢిల్లీ కనెక్షన్ ఎవరా, లేకపోతే ముంబై కనెక్షన్ ఎవరా? ఉభయ గోదావరి జిల్లాలు ఇంతమంది మేము అమెరికాలో ఉన్నాం, వివిధ దేశాల్లో ఉన్నాం, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. మేము మాత్రం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనంటే అటు విజయవాడ వెళ్ళాలి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళాలనంటే మొట్టమొదటి రోజు నుంచి కూడా ఫోకస్డ్ అప్రోచ్తో ప్రయత్నం చేశాను. ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం, మొట్టమొదట ఎయిర్ బస్ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసి ఢిల్లీకి కనెక్షన్ ఇచ్చాం, ముంబైకి కనెక్షన్ ఇచ్చాం. అలాగే హైదరాబాద్ కూడా ముందు ATRలే ఫంక్షన్ అవుతుంటే అక్కడ కూడా ఈరోజు ఎయిర్ బస్సులు స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు ఒక ఎయిర్పోర్ట్లో చేసి మరి అది దాని తాలూకా బెనిఫిట్ ఏంటంటే అది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరందరూ కూడా, ఇందాకే మన తిరుమలరావు గారు కూడా చెప్పారు, మీరు రేపు ఎక్కడైనా సరే NITలు కానీ IITలు కానీ ఎక్కడైనా పెద్ద పట్టణాల్లోకి వెళ్ళాలనంటే మీరు నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచే వెళ్ళొచ్చు. మళ్ళీ ఎక్కడికో వేరే ఎయిర్పోర్ట్లకి వెళ్ళి కనెక్టివిటీ కాకుండా మన రాజమండ్రి ఎయిర్పోర్ట్లోనే బ్రహ్మాండంగా టెర్మినల్కి వెళ్ళి ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మీ కాలేజీ ఎక్కడ ఉంటే అక్కడికే కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత మినిస్టర్గా నేను తీసుకున్నానన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సపోర్ట్ సిస్టమ్, ఎందుకంటే రాజమండ్రి నుంచి కూడా చాలామంది ఉన్నారు కాబట్టి టెర్మినల్ బిల్డింగ్ కూడా అక్కడ కొత్త టెర్మినల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ 2025 ఇయర్ ఎండింగ్ కల్లా అది పూర్తి చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ బిల్డింగ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నిర్మించబోతున్నామని తెలియజేస్తున్నాను. అలాగే ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్తో పాటు చాలా విషయాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ తాలూకా సెక్టర్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. లాస్ట్ 10 ఇయర్స్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సివిల్ ఏవియేషన్ తాలూకా పవర్ని ఆయన తెలుసుకొని మన రాష్ట్రం, మన దేశం డెవలప్ కావాలనంటే సివిల్ ఏవియేషన్ సెక్టర్కి మనం పెద్దపీట వేయాలని 2014లో ప్రధానమంత్రిగా మోదీ గారు మొట్టమొదట వచ్చిన తర్వాత ఆ రోజుకి 74 ఎయిర్పోర్ట్స్ దేశంలో ఉంటే ఈరోజు 10 ఇయర్స్లో 158 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయంటే మోర్ దెన్ డబుల్ ద ఎయిర్పోర్ట్స్ వీ హ్యావ్ టుడే ఇన్ అవర్ కంట్రీ. ఇట్ ఈస్ అ గ్రేట్ నంబర్. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ అచీవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్ ఇన్ సివిల్ ఏవియేషన్. We are the only country we can boast about this kind of number in terms of the airports. ఎయిర్పోర్ట్స్ని మనం డబుల్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎయిర్ ట్రావెల్లో వెళ్ళే వాళ్ళను కూడా మనం 10 ఇయర్స్లో డబుల్ చేసుకున్నాం. ఎయిర్ క్రాఫ్ట్స్, మన దేశంలో ఉండే ఎయిర్ క్రాఫ్ట్స్ 2014కి 400 ఉంటే ఈరోజు 800 ఉన్నాయి. ఇంకా ఇండియాలో ఉండేటటువంటి క్యారియర్స్ ఇండిగో అవ్వచ్చు, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్, ఇలా ఎయిర్లైన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇంకో 1500 ప్లేన్స్ కూడా ఆర్డర్ చేశారు. అంటే 1500 ప్లేన్స్ ఇంకా అదనంగా మన దేశంలోకి రాబోతున్నాయి. ఒక ప్లేన్ ఆపరేట్ చేయాలంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఒక ప్లేన్ క్రియేట్ చేసేది ఆల్మోస్ట్ 300 మెంబర్స్. పైలట్స్ కావాలి. ఒక ప్లేన్ ఆపరేట్ చేయాలంటే ప్లేన్లో కూర్చునేది ఇద్దరైనా సరే, కంటిన్యూస్గా ప్లేన్ నడవాలంటే సుమారు 20 మంది పైలట్లు ఒక ప్లేన్కి కావాలి. క్రూ మెంబర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ కావాలి, టికెటింగ్ దగ్గర, మెషిన్స్ దగ్గర అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ మెంబర్స్ కావాలి. ఇలా రకరకాల సెక్టర్స్లో, అంటే ఒక ప్లేన్ వస్తేనే ఒక 300 మెంబర్స్కి డిఫరెంట్ స్కిల్డ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ మనం కలిగించబోతున్నాం. అలాంటిది ఇంకో 1500 ప్లేన్స్ మన దేశంలోకి రాబోతున్నాయనంటే ఈ సెక్టర్లో ఎంత ఎంప్లాయ్మెంట్ మనం జనరేట్ చేయబోతున్నామో ఒక్కసారి ఆలోచించమని రేపు ఇంజనీర్స్గా రాబోతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా మంచి గ్రోయింగ్ సెక్టర్ ఇది. మీకు కూడా ఆసక్తి ఉంటే, ఎందుకనంటే చిన్నప్పుడు నాకు కూడా ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు అప్పుడులో అయితే అంత ఈజీగా ఉండేది కాదు ప్లేన్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఎక్కాలనంటే. ఇప్పుడు మనం క్లాసుల్లో ఇలాగే కూర్చుంటే సౌండ్ వచ్చిందనంటే, ఇంజిన్ తాలూకా సౌండ్ వస్తే అందరం కూడా బయటకు వచ్చి పైకి చూసేవాళ్ళం, చూడండి ప్లేన్ వెళ్తుందని. అలాంటి రోజుల నుంచి ఈరోజు సివిల్ ఏవియేషన్ మంత్రిగా వెళ్ళాం. ఆ రోజుల్లో అయితే ఒక ఇన్స్పిరేషన్గా ఉండేది, ఆ ప్లేన్ ఎలా వెళ్తుంది, ప్లేన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, అసలు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, అసలు మనుషులందరూ ఉంటారా, ఎలా ఉంటారు, అసలు ఏమైనా తినడానికి ఉంటుందా,
ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చిన్నప్పుడు ఉంటే ఒక క్యూరియాసిటీ డెవలప్ అయ్యేది. ఈరోజు పెద్ద అయిన తర్వాత అన్నీ కూడా చూడడానికి ఒక అవకాశం ఉంది. అలాగే మీలో కూడా చాలామంది పిల్లలకు ఒక ప్లేన్ చూసిన తర్వాత ఎక్కడో ఒక క్యూరియాసిటీ ఉంటుంది, దానికి సంబంధించి ఏదో ఒక యాక్టివిటీ చేయాలని. అలాంటి మెంబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సివిల్ ఏవియేషన్లో మరింత ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్ళండి. రాబోతున్నటువంటి 10 years ఇంకా ఎక్సెప్షనల్ గ్రోత్ మన సివిల్ ఏవియేషన్ నెట్వర్క్లో చూడబోతున్నాం. దానికి చాలామంది ఇంజనీర్స్ కావాలి, మెకానికల్ కానీ, ఐటీ కానీ, ఏవియేషన్కి సంబంధించిన కానీ, ఏరోనాటికల్ కానీ, ఇలాంటి చాలా రకాలైనటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మన సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా తరపున ఒక పెద్ద ఎత్తున యూత్ను కూడా ఇందులో జోడించి ముందుకు నడిపించాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంచెలంచెలుగా ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను. పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఈరోజు 3rd బిగ్గెస్ట్ డొమెస్టిక్ మార్కెట్ ఉన్నాం మన సివిల్ ఏవియేషన్ నెట్వర్క్. నా తాలూకా డ్రీమ్ ఏంటంటే ఇండియాలో నెంబర్ 1గా కూర్చోబెట్టాలి సివిల్ ఏవియేషన్ నెట్వర్క్లో అని ఒక డ్రీమ్తో ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అది జరగాలనంటే అందరి తాలూకా ఆశీస్సులు సహకారం ఉండాలి. ఇప్పటి వరకు బై గాడ్స్ గ్రేస్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ we have been able to make significant strides in the civil aviation industry, and in the future also with the support from young generation and youngsters like you, I believe that we are going to achieve all the targets and all the success that we dream to achieve. And through this event I would like to congratulate all the people who have achieved unimaginable success. చిన్న ఫ్యామిలీస్ నుంచి, ఫార్మర్స్ ఫ్యామిలీస్ నుంచి, లేకపోతే స్ట్రీట్ వెండర్స్గా కూడా పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నా అన్నారు. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అటువంటి వ్యక్తులకి. ఎందుకనంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఎప్పుడైతే రెప్యుటేషన్ పెరుగుతూ ఉంటుందో ఫీ స్ట్రక్చర్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ తిరుమల గారు ఫీ స్ట్రక్చర్ పెంచకుండా స్టాండర్డ్ని మెయింటైన్ చేసుకుంటూ ఈ విద్య అనేది అందరికీ కూడా అందించాలనే ఆలోచనతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. అది భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవ్వాలని ఈ రకంగా కోరుకుంటూ, ఆయన ఒకే కోరిక నేను కోరుకునేది, రాజమండ్రిలో ఇంత బ్రహ్మాండమైన క్యాంపస్ పెట్టారు, మరి నా తరపున శ్రీకాకుళంలో కూడా అతి త్వరలో ఒక క్యాంపస్ కూడా తెరవాలని, మా శ్రీకాకుళంలో అక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్కి కూడా మీ ఇన్స్టిట్యూషన్లో చదివి ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి ఫౌండేషన్ వేసుకునే అవకాశం వాళ్ళకు కూడా కలగాలని ఈ వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇంకో మాట కూడా అన్నారు, 6000 ఎలా అచీవ్ చేస్తాం, ఓవరాల్గా సీట్స్ ఉన్నాయి, మరి మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా అని. ఏముంది, మిగతా రాష్ట్రాల్లో కూడా తిరుమల ఓపెన్ చేస్తే అక్కడ స్టూడెంట్స్కి తీసుకుంటే 6000 ఈజీగా అచీవ్ చేయొచ్చు. లాజిక్ చాలా సింపుల్. కానీ ఆయన ఏంటంటే ఊరికే నంబర్ పెంచుకోవాలనేది ఆయన తాలూకు ఆశ కాదు. ఎంతమంది స్టూడెంట్స్ మనం దగ్గర చదువుకున్నా సరే అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఎన్ష్యూర్ చేయాలని, ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్ని కూడా మనం కేర్ తీసుకొని వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇందాకే షేర్ చేసుకున్నాం కదా, నాకు 4-year-old డాటర్ ఉంది. ఆ ఒక్క డాటర్నే ఈరోజు పెంచాలనంటే ఎంతో కష్టంగా ఉంది. ఆమె ఎలా చదువుకోవాలి, ఇప్పటి నుంచే స్కూల్లో ఏం పెట్టాలి, రేపు భవిష్యత్తులో ఏం చేయాలి. ఒక పాపనే మీరేమో 35,000 మందిని ఇంత చక్కగా చూసుకుంటున్నారు, ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు అని అంటే నిజంగా మరొక్కసారి తిరుమలరావు గారికి హృదయపూర్వకంగా అభినందనలు చేస్తున్నాను. అది కొంతమందికే అవకాశం దొరుకుతుంది. ఇలాంటి అవకాశం ఇంతమంది పిల్లల తాలూకా భవిష్యత్తుని డిసైడ్ చేసేటటువంటి ఒక శక్తి ఆ సరస్వతీదేవి తిరుమలరావు గారికి ఇచ్చారు. దానికి పూర్తిగా న్యాయం ఆయన చేసుకుంటూ మీ అందరికీ కూడా ఈ రకమైనటువంటి స్టాండర్డ్తో, మంచి ఎడ్యుకేషన్ స్టాండర్డ్తో ముందుకు నడిపిస్తున్నారు. వన్స్ అగైన్ సిన్సియర్ థ్యాంక్స్ అండ్ మై congratulations to all the efforts and successes the Tirumala institution has achieved, and I believe ఇంకా రానున్న రోజుల్లో పోటీ పడదాం. మీ సక్సెస్ నా సక్సెస్ కలిసికట్టుగా మనం పోటీ పడి తిరుమల ఇన్స్టిట్యూషన్ ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని 13 yearsలో అంటే సుమారు ఒకే టైంలో ఇద్దరం కూడా స్టార్ట్ అయ్యాం. 13 years 2011లో మీరు స్టార్ట్ అయ్యారు, 2012లో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. సో తిరుమల ఇన్స్టిట్యూషన్స్ రామ్మోహన్ నాయుడు పోటాపోటీగా ముందుకు వెళ్ళి ఒకరిని ఇన్స్పిరేషన్ చేసుకుంటూ మనం అందరం కూడా ముఖ్యంగా తెలుగు వాళ్ళగా నిజంగా నేను చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు వాళ్ళంటే అందరికీ కూడా ఒక అభిమానం. మనం ఎప్పుడు ఎవరితో కోట్లాట పెట్టుకునే వాళ్ళమో లేకపోతే ఎవరికో కన్ఫరెంట్ చేసే వాళ్ళమో కాదు. ఎవరైనా సరే అందరినీ కలుపుకొని వెళ్ళి 10 మందికి కూడా మంచి చేయాలని స్వభావం కలిగినటువంటి వాళ్ళం మనం తెలుగు వాళ్ళం.
కాబట్టి మీరు కూడా ఎన్ఐటీలు కానీ ఐఐటీలు కానీ వేరే రాష్ట్రాలు వెళ్ళినప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు కూడా 10 మంది మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి పని చేయాలని, మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉన్నప్పుడు అది ఒక మంచి అవకాశంగా తీసుకొని అందరితో మింగిల్ అవ్వండి. కేవలం ఆంధ్ర నుంచి వచ్చాం, మనం తెలుగు వాళ్ళుగా ఉన్నాం, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా తెలుగు గ్రూప్ ఎక్కడుంది వాళ్ళతోనే కలిసిపోవడం కాకుండా ఈరోజు నాకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను హిందీలో కూడా మాట్లాడగలను. అది ఎలా వచ్చిందనంటే నేను ఢిల్లీలో చదువుకున్నాను. ఢిల్లీలో చదువుకున్నప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఈరోజు నాకు పార్లమెంటులో హిందీలో కూడా ఎవరైనా ప్రశ్న అడిగితే హిందీలో కూడా సమాధానం చెప్పేటటువంటి అవకాశం నాకు దక్కింది. అలాగే మీకు కూడా రేపు భవిష్యత్తులో కమ్యూనికేషన్ మీరు డెవలప్ చేసుకోవాలనంటే కేవలం మన గ్రూప్స్తో, మన వ్యక్తులతో, మనం కంఫర్టబుల్గా ఉండే వాళ్ళతోనే మాట్లాడడం కాదు, అందరితో కూడా మీరు మింగిల్ అవ్వాలి. మిగతా రాష్ట్రాల వాళ్ళు, మిగతా స్టేట్స్ వాళ్ళు, మిగతా కల్చర్స్ వాళ్ళు, మిగతా లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు, వాళ్ళని కూడా మీరు ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళతో కూడా మింగిల్ అయితే అది మీ హోలిస్టిక్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఒక మంచి ఆపర్చునిటీగా మీరు అందరూ కూడా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక్క మాటతో స్పీచ్ ముగిద్దాం. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అంటుంటారు, ఎప్పుడైనా సరే ఒక క్రైసిస్ వస్తే ఆ క్రైసిస్ని ఆపర్చునిటీగా ఎలా మార్చుకోవాలన్నది మనం ఎప్పుడు కూడా అది ఆలోచించాలని ఆయన అందుకనే ఎప్పుడైనా చూడండి, ఎక్కడ క్రైసిస్ వచ్చినా సరే ఇమీడియట్గా అటెండ్ అయ్యి దాన్ని ఆపర్చునిటీగా మార్చుకుంటూ ఉంటారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఒక కష్టం వచ్చినా, ఛాలెంజ్ వచ్చినా, ఒక క్రైసిస్ వచ్చినా ఆ క్రైసిస్ని మీరు ఎలా ఒక ఆపర్చునిటీగా మూవ్ చేసుకోగలరో దాని మీద దృష్టి పెట్టి మీరందరికీ కూడా ఈ తిరుమల అందిస్తున్నటువంటి బ్రహ్మాండమైన ఫౌండేషన్ని మీరు సద్వినియోగం చూసుకొని రేపు ఇంకా పెద్ద స్థాయిలో మిమ్మల్ని అందరినీ కూడా చూడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ సరస్వతి దేవి తాలూకు ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని, మీరందరూ కూడా మంచి సక్సెస్ రానిచ్చి, ఈరోజు టీషర్ట్లు వేసుకొని కూర్చున్నారు చాలామంది, రేపు టీషర్ట్లు కూడా మొత్తం నా ముందే ఎంతమంది స్టూడెంట్స్ కనబడుతున్నారు అందరికీ కూడా వేసే విధంగా ఉండాలి. ఆ సక్సెస్ తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రావాలి. తిరుమలరావు గారికి, స్టాఫ్ మెంబర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా మరొకసారి నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.